అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఒక పద్ధతి ప్రకారం ఈ అవినీతి అనేదాన్ని పెంచి పోషిస్తూ ఉన్నారు. మీకంతా కూడా తెలుసు, గత సంవత్సరం పట్టిసీమ ప్రాజెక్టు మొదలుపెట్టి దాదాపు 22% అధిక రేట్లతో ఇచ్చి అది పూర్తి చేసి రాయలసీమ జిల్లాలకంతా కూడా నేను నీరు ఇస్తూ ఉన్నాను అని చెప్పి ఆ నీటి విడుదల చేసిన తర్వాత ఇబ్రహీంపట్నం దగ్గర పెద్ద సమావేశం కూడా మీ జిల్లాలోనే పెట్టి సంబరాలు చేసుకున్నారు. మరి తీరా చూస్తే ఈరోజు కృష్ణా డెల్టాకు నీళ్ళు ఇచ్చిన తర్వాతే రాయలసీమకు అంతా కూడా నీళ్లు పోతాయని మనందరికీ కూడా తెలుసు. కృష్ణా డెల్టాలో ఇంకా 1.6 lakh acres అంటే 1,60,000 ఎకరాలు బీడుగానే మిగిలిపోయింది. ఓ పక్కేమో దానికి 22% ఎక్సెస్ ఇచ్చేదే కాకుండా దాదాపు 500 నుంచి 600 కోట్ల రూపాయలు దోచుకోవడం జరిగింది. అది మేము చాలాసార్లు మీ దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది. అది ఇంకా మర్చిపోకముందే ఒక పక్కేమో గతంలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రాజెక్టు నిర్మించకుండా కాలువలు నిర్మించడం ఏంది, దీనివల్ల ఏం ఉపయోగం అని చెప్పిన పెద్ద మనిషి అదే కుడి కాలువ ద్వారా పట్టిసీమ నీళ్లు తీసుకొచ్చాడు. మరి ఆ నీళ్లు కృష్ణా డెల్టాకు వచ్చినాయా లేదా అనేది మీ జిల్లా వాసులకు అందరికీ కూడా, కృష్ణా డెల్టా రైతులందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఈరోజు ఎడం కాలువ ద్వారా నిన్న జీవో ఇచ్చాడు. జీవో ఎంఎస్ నెంబర్ 100 2016-17 14th అక్టోబర్ ఇచ్చినాడు. ఇది పురుషోత్తంపట్నం నుంచి లెఫ్ట్ కెనాల్ ద్వారా ఎడం కాలువల ద్వారా గోదావరి నీళ్ళని తీసుకొస్తానని చెప్పి ఇవ్వడం జరిగింది. గతంలో దీని ఎస్టిమేట్ కూడా దాదాపు 958 కోట్లతో దీని శాఖాపరమైన అనుమతులు కూడా గతంలో తీసుకోవడం జరిగింది, 950 కోట్లు. అట్లాంటి దాన్ని ఇప్పుడు ఈ జీవో ఇవ్వడంతో బయటకు వచ్చింది ఏంటంటే 70% ఎక్సెస్గా ఈ 958 కోట్లకు 1638 కోట్లుతో ఈరోజు దానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం జరిగింది ఈ జీవో ద్వారా. మరి టెండర్లు పిలిచిన తర్వాత ఏదైనా ఎక్సెస్ పర్సంటేజ్ కింద దోపిడీ చేసుకున్నాడని చెప్పి మేమంతా ఒక పక్క గొంతులన్నీ చినిగిపోయేదాకా ఒక పక్క పట్టిసీమ గురించి మాట్లాడుతూ ఉంటే అది మర్చిపోకముందే ఈరోజు పురుషోత్తంపట్నం నుంచి టెండర్ పిలవకుండానే 77% ఎక్సెస్తో ఎస్టిమేట్ మంజూరు చేసుకొని దానికి జీవోను కూడా నిన్నటి రోజు ఇవ్వడం అంటే ఇంత దారుణమైన దోపిడీ ఈ రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఒక పక్క అవినీతి ఆరోపణలు చేస్తూనే ఉన్నా. 1.5 సంవత్సరంలో 1.5 లక్ష కోట్లు అవినీతి చేశారని చెప్పి మేము చెప్తానే ఉన్నాం. అనేక వాటికి మద్దతుగా అనేక అంశాలన్నీ కూడా మీ దృష్టికి తీసుకొచ్చాం. ఒక పుస్తకాన్ని కూడా ప్రచురించడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మర్చిపోకముందే 77%తో 958 కోట్ల ఎస్టిమేట్లను 1638 కోట్లకు పెంచుతూ నిన్నటి రోజు జీవో ఇచ్చారంటే ఎంత దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో నెలకొందో మీరు అర్థం చేసుకోవాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇదొకటే కాదు, మీ అందరికీ తెలుసు ప్రతి జిల్లాలో కూడా మట్టి తేవడానికి పండుగలు చేసుకున్నారు, ఉత్సవాలు చేసుకున్నారు. మట్టి నీరు తీసుకురావడానికి సాక్షాత్తు భారత ప్రధాని కూడా మట్టిని ఢిల్లీ నుంచి తీసుకురావడం జరిగింది. మరి ఆయన దగ్గర పునాది రాళ్ళు కూడా వేపించడం జరిగింది.
మరి అక్కడ ఈరోజు పరిస్థితి మీ అందరికీ తెలుసు. చాలా చక్కగా ఉద్యానవనం మాదిరి వెలిసిపోతాం పిచ్చి మొక్కలతో. దాని మాట మర్చిపోయినారు. తాత్కాలిక రాజధాని అని చెప్పి ఆగ మేఘాల మీద అందరూ మంత్రులు కూడా ఇక్కడే వచ్చేయాలా, అందరూ ఇక్కడే దిగాలా అని చెప్పి రావడం జరిగింది. దానికి వెనకాల కారణాలు కూడా మీకు అందరికీ కూడా తెలుసు. ఈరోజు స్విస్ ఛాలెంజ్ కింద ఆయన ఏదైతే సింగపూర్కు స్విస్ ఛాలెంజ్ కింద టెండర్లు పిలిచి ప్రాజెక్టును అప్పచెప్పాలనుకున్నాడు, దాన్ని సుప్రీంకోర్టు కూడా తప్పు పట్టింది. సుప్రీంకోర్టు తప్పు పట్టినా కూడా దాని గురించి మాట్లాడకుండా మీరు దాంట్లో ఏమి సీల్డ్ కవర్లు పెట్టింటారు. ఆ సీల్డ్ కవర్లో ఏముంది, రాష్ట్ర ప్రభుత్వం షేర్ ఎంత, సింగపూర్ ఫర్మ్ది ఎంత షేర్ అని చెప్పేది కూడా సీల్డ్ కవర్లో ఉంది. అవి కూడా ఇంతవరకు కోర్టు దృష్టికి కూడా ఆయన బహిర్గతం చేయలేదు. మరి ఫస్ట్ ఫేజు టెండర్లే ఇవి. ఫస్ట్ ఫేజు రాజధాని నిర్మాణానికి దాదాపు వారికి సీడ్ క్యాపిటల్ కింద 1691 ఎకరాలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మరి 1691 ఎకరాలు ఈరోజు దాని విలువ ఎంత? అంత ఎక్కువగా విలువ చేసే భూములను సింగపూర్ ఫర్మ్ కట్టబెట్టాలా? నిన్న ఎవరో ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా మాట్లాడడం జరిగింది. మన ఆంధ్ర ఇంజనీర్లంతా కూడా గాడిదలు, వారితో మనం చేపియలేము, అందుకే మేము సింగపూర్ని ఆశ్రయించినామని చెప్పి. మీకంతా కూడా తెలుసు, భారతదేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా మన ఇంజనీర్ల ప్రజ్ఞా పాఠవాలను అందరూ కూడా గుర్తించి పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ కూడా గతంలోనే అప్పచెప్పినారు. సర్ సివి రామన్ గారు అలాంటి వారు ఇతర దేశాల్లో కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టిన విషయాన్ని అంతా కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. మరి మన ఇంజనీర్లందరినీ కూడా మనం వాడుకునే విషయంలో పక్కన పెట్టినా పర్వాలేదు, అవమానించే విధంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. వారికి ఉన్న టాలెంట్ను గుర్తించకపోవడం కూడా, వాళ్ళకున్న కెపాసిటీస్ను గుర్తించకపోవడం కూడా చాలా దురదృష్టకరం. మరి ఆ విధంగా మాట్లాడారంటే వారి విజ్ఞతకే మేము వదిలేస్తూ ఉన్నాం. కానీ మరి 1691 ఎకరాలు సీడ్ క్యాపిటల్ కింద అప్పచెప్పాల్సిన అవసరం ఉందా సింగపూర్ కంపెనీకి నేను అడుగుతున్నాను. ఇది ఫస్ట్ ఫేజ్లో మాత్రమే ఇది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లో ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు. ఇప్పటికే మీకు అంతా కూడా తెలుసు, ఫస్ట్లో మనం చూస్తే సింగపూర్ ఇవన్నీ కూడా మనకు వారు అంతా కూడా డిజైన్ చేసినవన్నీ కూడా ప్రతిరోజు కూడా మీడియాలో కానీ పత్రికల్లో కానీ వాటిని ప్రముఖంగా చూపించడం జరిగింది. మరి అవి ఏమైనాయో తెలియదు. ఈరోజు ఆ క్యాపిటల్ కట్టే పరిస్థితి ఏమైందో తెలియదు. ఎన్ని రోజులైంది ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసి, మరి ఇప్పుడు దాకా అక్కడ ఒక పునాదులు కూడా తీయలేదు, ఒక పునాదిరాయిని కూడా పెట్టలేదని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఇదంతా కూడా కేవలం భూములు కొనుక్కొని వారికి కావాల్సిన వ్యక్తులు, వారి పార్టీకి కావాల్సిన వాళ్ళ పార్టీలో ఉన్న ప్రముఖులందరూ కూడా భూములు కొనుక్కొని వాటిని రియల్ ఎస్టేట్ కింద మార్చుకోవడం కోసము రైతుల దగ్గర భూములు లాక్కొని ఈ కార్యక్రమాన్ని అంతా కూడా చేస్తూ ఉన్నారు తప్ప, నిజంగా ఆయన క్యాపిటల్ కట్టాలంటే ప్రధాని శంకుస్థాపన చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎంత సమయం అయింది, ఎందుచేత ఏ కార్యక్రమం కూడా అక్కడ చేపట్టలేదని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. ఇంకా రాష్ట్రంలో చూస్తే ఏదైనా ఒక కొత్త విషయం వస్తే కన్నా మేము ముందే చెప్పాము కదా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించింది అని చెప్పి వారందరూ కూడా పుంకాలుగా మాట్లాడతారు. మొదట ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, తర్వాత మంత్రులందరూ దానికి ఊతం ఇచ్చే విధంగా మాట్లాడతారు. అదేవిధంగా ఈరోజు కూడా ఈ నల్లధనాన్ని ఎవరైతే డిక్లేర్ చేసినారో ఆ ప్రకటించిన వ్యక్తుల పేర్లు అన్నీ కూడా ఇవ్వండి అని చెప్పి ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఏ ప్రముఖ రాజకీయ నాయకుడైనా కానీ ప్రధానమంత్రిని ఒక లేఖ ద్వారా కోరడం జరిగిందా ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప అని నేను అడుగుతా ఉన్నాను. మరి ఈరోజు దాదాపు ఆయన చంద్రబాబు నాయుడు చెప్తాడు
ఒకే వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు 10,000 కోట్లు డిక్లేర్ చేసినాడని చెప్పి దానికి ఊతం పలికే విధంగా యనమల రామకృష్ణుడు, మరి దేవినేని ఉమామహేశ్వరరావు గారు, అదేవిధంగా పల్లె రఘునాథ్ రెడ్డి గారు, ఈ విధంగా మంత్రులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే ఆ డబ్బులు అని చెప్పి చెప్పడం జరిగేది. మీరు మద్దతు ఇస్తూ ఉన్న ప్రభుత్వం కేంద్రంలో ఉంది. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఈ వివరాలన్నీ కూడా ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు గాను ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్పారు. చెప్పిన తర్వాత నిజంగానే కేంద్ర ప్రభుత్వం ఆయనకు తెలియజేసిందా ఈ విషయాన్ని? తెలియజేసింటే ఆ వివరాలన్నీ కూడా మీడియా ముందు ఉంచాలా. మీడియా ముందు ఉంచితేనే ఆయన చెప్పిన విషయం ఆయన వ్యక్తిత్వానికి సంబంధించిన విషయం అని నేను చెప్తా ఉన్నా. నీ క్రెడిబిలిటీ నిలబెట్టుకోవాలంటే తప్పకుండా నువ్వు ఆ వివరాలన్నీ కూడా బహిర్గతం చేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఏదో రకంగా బురదలల్లా ఏ కొత్త విషయం వచ్చినా కానీ ఆ ఆరోపణ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద తోయాలని చెప్పి ప్రయత్నం వీళ్ళందరూ కూడా చేయడం జరిగింది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాశారు ప్రధానమంత్రికి. ప్రధానమంత్రి గారు అది బహిర్గతం చేయొచ్చునా చేయకూడదా, అది మనం రాజ్యాంగంలో అవన్నీ కూడా గోప్యంగా ఉంచాలనా లేదా అనేది వారి విఘ్నతకు వదులుతూ ఉన్నాం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసింటే మీరు దాన్ని బహిర్గతం చేస్తే మేమందరూ కూడా ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని సమర్థిస్తాం. లేదంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతి విషయాన్ని కూడా ఏదైనా ఉంటే ఈ రాష్ట్ర ప్రజలందరినీ తప్పుదోవ పట్టించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపించడం అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఇంకా చూస్తే 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు కూడా ఇవన్నీ కూడా మనం ఇంక మీదట చలామణిలోకి తీసుకురాకూడదు. వాటిని అన్నింటినీ రద్దు చేయాలా. కేవలం బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ద్వారానే అన్నీ ఈ ఫైనాన్షియల్ యాక్టివిటీ అంతా చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అంటే ఆయన నిజంగా ఒక మేధావి చంద్రబాబు నాయుడు గారు. దీనికి ఏదో ఒకటి ఆలోచించుంటాడు. ఈ విధంగా చేస్తే మనం తప్ప ఇంకెవరు దోచుకునే విధంగా ఎవరికి కూడా అవకాశం ఉండదు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. అంచేత మనమంతా కూడా బయట తీసుకుంటాం. సింగపూర్ ఉంది, జపాన్ ఉంది, చైనా ఉంది, మనం ఇంకా ఇతర దేశాలలో అంతా కూడా మనకు లావాదేవీలు ఉన్నాయి కాబట్టి అక్కడంతా కూడా మనం డాలర్స్లో, పౌండ్స్లో వాటిలో మార్చుకోవచ్చు అనే ఆలోచన చేసింటాడని చెప్పి మాత్రం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఊహిస్తూ ఉన్నారు. ఇంకా డబ్బు వెదజల్లుతూ ఉన్నారు, ఎన్నికల్లో ఉన్నారు. నిజంగా చెప్పండి, తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఎప్పుడైనా ఓట్ల పంపకం అనేది ఉన్నదా? ఒక చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతే ఓటుకు డబ్బులు ఇచ్చే విధానాన్ని కూడా కనుక్కున్న విధానకర్త చంద్రబాబు నాయుడే కాదా, అవునా అని మీరు ఆలోచన చేయాలని చెప్పి తెలియజేస్తూ ఉండా. అదే కాకుండా ఎన్నికల్లో మీరు డబ్బులు పంచుతూ ఉండారనే దానికి ఆధారాలు కూడా గతంలో చాలా దొరికాయి. సిద్ధార్థ కాలేజీలు ఇక్కడే ఈ సిటీలోనే 2 కోట్లు పట్టుకోవడం జరిగింది. దాన్ని ఎవరు కూడా క్లెయిమ్ చేయలేదు. అది తెలుగుదేశం పార్టీ నాయకులదే, మరి ఈ జిల్లాకు సంబంధించిన వారిదే మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి ఇచ్చిన 50 లక్షలు 5 కోట్లు ఇస్తామని చెప్పి చెప్పింది. దాన్ని సమర్థిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఓటు కోట్లు కేసులో ముద్దాయిగా ఆయన వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం ముద్దాయిగా వారిని తీసుకోవడం, అక్కడ ఓటు కోట్ల కేసులో వీళ్ళందరూ కూడా ముద్దాయిలయ్యే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 10 సంవత్సరాలు అక్కడే ఉండి ఈ రాష్ట్రాన్ని పరిపాలించుకోవచ్చు అని కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో చేసినా ఆయన ఈ కేసులో ముద్దాయి నేను జైలుకు పోవాల్సి వస్తుందని భయపడే ఈరోజు ఆయన హైదరాబాద్ వదిలి విజయవాడకు రావడం జరిగిందనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. మరి రాజ్యసభ సీట్లు గతంలో మీరు చూసినారు, పెద్ద పెద్ద మేధావులంతా కూడా రాజ్యసభకు
ఎన్నికైన వాళ్ళు ఉన్నారు, నామినేట్ చేయబడిన వారు ఉన్నారు. మరి ఈరోజు పరిస్థితి చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిందే ఇది. ఎవరికి డబ్బులుంటే వాడికే రాజ్యసభ సీటు, ఎవరికి డబ్బులుంటే వారిని పిలిచే రాజ్యసభ సీట్ ఇస్తున్నారు. నిన్న మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా టీజీ వెంకటేష్ కానీ ఇంకా చౌదరి గారు కానీ వీళ్ళందరూ కూడా ఎక్కడ ఏమైనా రాష్ట్రానికి సేవ చేశారా, లేదా వ్యాపారవేత్తలు కాదా, లేదా డబ్బు లావాదేవీలతో కాదా వాళ్ళు రాజ్యసభ సభ్యులు అయింది అని చెప్పి ఒకసారి నేను మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఈ విధంగా మొత్తం కూడా పొలిటికల్ కరప్షన్ అనేది, ఎన్నికల్లో డబ్బులు పంచేది, ఈ విధానాలన్నీ కూడా కనిపెట్టిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన కూడా నేనే కాదు దొంగ అంటే మామూలుగా దొంగతనం చేసేవాడు చెప్తాడు, వాడు ఏదో దొంగతనం చేసేసి ఈయన దగ్గర డబ్బులు కొట్టేసి నేనే పరిగెత్తా ఉండేది, దొంగ దొంగ పట్టుకోండి అని. ఆ విధంగా ఆయన చేసే తప్పులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దల్లా అని చెప్పి ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరం అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. హైదరాబాద్ సిటీ నేనే అభివృద్ధి చేసినాను, హైటెక్ సిటీ నేనే కట్టినా అన్నాడు. మరి అక్కడ ఈరోజు నూతనంగా ఒక భవనాన్ని కూడా అతిపెద్ద భవనాన్ని 3-4 ఇండ్లన్నీ కూడా కలుపుకొని ఆయన కట్టుకోవడం జరిగింది. మరి ఆయన కూడా హైదరాబాద్ నివాసినే కదా, పిల్లలు అక్కడే ఉన్నారు, కొడుకు అక్కడే ఉన్నారు, భార్య అక్కడే ఉన్నది. మరి ఆయన హైదరాబాద్లో ఆ 10,000 కోట్లు కూడా నేనే డిక్లేర్ చేసిన అని కూడా చెప్తాడని మేము ఆశించినాం. కానీ అది జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దడం అనేది చాలా దురదృష్టకరం. ఈరోజు చూస్తే రాష్ట్రంలో గొర్రెలు కొన్నిట్లు కొన్నాడు, తలలు మార్చే విధంగా వ్యాపారం చేసినాడు ఎమ్మెల్యేలతో. ఎప్పుడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో 20 మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొనుక్కోవడం జరిగింది. మరి వారికి డబ్బులు ఇచ్చినారా, మంత్రి పదవులు ఇస్తా అన్నారా, లేదు కొంతమందికి మంత్రి పదవులు కొంతమందికి డబ్బులు ఇచ్చారా, అవన్నీ మనం చెప్పినా చెప్పకపోయినా నగ్న సత్యాలే. కాబట్టి మరి వారితో పాటు లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో దాదాపు 11 మున్సిపాలిటీలకు ఎన్నికలు ఉన్నాయి. మరి దానికి కూడా పోస్ట్పోన్ చేస్తారేమో, మరి 6 నెలలు అక్కడ స్పెషల్ ఆఫీసర్స్ పదవి కాలాన్ని కూడా పొడిగిస్తూ జనవరి దాకా మళ్ళీ ఇవ్వడం జరిగింది. అంటే ఎన్నికలకు పోయే ధైర్యం కూడా లేదు. అంటే మీ ప్రభుత్వ క్రెడిబిలిటీ ఏ విధంగా ఉంది పబ్లిక్లో అనేది మీరే చెప్పకనే చెప్తూ ఉన్నారు ప్రజలకు అందరికీ, మేము ఎన్నికలకు పోలేము, మాకు ఆ ధైర్యం లేదని. మరి ఎందుకు కానీ 20 మందిని మీరు శాసనసభ్యులను ఇంకా రాజీనామా చేయించలేదు? మరి ఎందుకు గాను గవర్నరు మేము మంత్రి పదవులు ఇచ్చేదానికి విముఖత వ్యక్తం చేస్తూ ఉన్నాడని చెప్పి మేము పత్రికల్లో చూస్తూ ఉన్నాం. అది నిజమేనా? మరి అలా కానప్పుడు వారిని మంత్రులుగా ఎందుకు తీసుకోలేదు? మరి తీసుకున్నప్పుడు వీలు కానప్పుడు వారి దగ్గర రాజీనామా చేయించి మళ్ళా గెలిపించుకునే శక్తి తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ లేదా? మాకంతా కూడా మంతనాలు జరుపుతున్నారు కొంతమంది శాసనసభ్యులు, ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళు. ఆయా ఇక్కడ మేము భరించలేకుండా ఉన్నాం, మా మీద ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తులే మా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలుగా ఉన్నారు. వారు చెప్పిందే జరుగుతూ ఉంది. బుద్ధుండో బుద్ధి లేకో మేము తెలుగుదేశం పార్టీలోకి వచ్చేసాము, తిరిగి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాము, జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని తిరిగి పార్టీలోకి చేర్చుకోమని చెప్పండి అని చెప్పి మంత్రాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి మీరు చేర్చుకున్న తర్వాత వారి దగ్గర రాజీనామా చేయించి వారిని శాసనసభ్యులుగా గెలిపించుకునే తాహతు, ధైర్యము, శక్తి చంద్రబాబు నాయుడుకు ఉందా లేదా అని నేను అడుగుతా ఉన్నాను. ఏదేమైనా కానీ ఈ రాష్ట్రంలో ఏదైనా ఒక కొత్త కార్యక్రమం చేపట్టినాడు చంద్రబాబు నాయుడు అంటే దాని వెనుక మనం అనుకోకముందే చెప్పకముందే ఎంత డబ్బులు లావాదేవీ జరుగుతూ ఉంది, ఎన్ని వందల కోట్లు జరుగుతూ ఉన్నాయి, ఎన్ని వేల కోట్లు జరుగుతూ ఉన్నాయి అని అనుకోవాలి తప్ప ఏది కూడా డబ్బులు లేకుండా ఆయన ఏ కార్యక్రమం కూడా చేయడు. మనం ఒక పక్క చెప్తానే ఉన్నాం, మీ మీడియా ముందు చెప్తున్నాం, ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాం. మరి మా పార్టీ ఒక
మా అధ్యక్షుడు నేతృత్వంలో ఒక బుక్ను కూడా ఆయన కరప్షన్ కింగ్గా మేము ప్రచురించినాం. మరి అయినా కానీ నిన్నటి రోజు జీవో చూస్తే 77% శాతంతో అధిక రేట్లతో జీవో ఇష్యూ చేశారంటే నేను నిజంగా చంద్రబాబు ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. మరి అంత ధైర్యం చేసి అవినీతిని చేసే వ్యక్తి కానీ ప్రోత్సహించే వ్యక్తి కానీ చంద్రబాబు నాయుడు తప్ప ఇంకొకరు ఉండరు. మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ బలం శక్తి యుక్తులతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినారు. ఆయనకు వాగ్దానాలన్నీ కూడా ఇచ్చినవన్నీ కూడా వాగ్దాన భంగం అయిపోయినాయి. మరి మీరందరూ నిరాశలో ఉన్నారు. ఓటు కోట్ల కేసులో ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చేసింది మొదలు ఈరోజు ఒక ఉద్యోగం లేదు. ప్రతి పిల్లవాడికి నిరుద్యోగ భృతి ఇస్తాను, లేకపోతే ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు. బాబు వస్తే జాబ్ అన్నారు, బాబు లేదు, జాబు లేదు. మహిళా సంఘాల రుణాలన్నీ మాఫీ అన్నారు, మరి రైతు రుణాలన్నీ మాఫీ అన్నారు. ఎక్కడన్నా మహిళలు నిలుచుకుంటే రాజమండ్రి సభలో రాత్రి 10 గంటలప్పుడు మహిళలు నిలుచుకుంటే అమ్మ మీ బంగారు రుణాలు ఉన్నాయా, అవి కూడా మాఫీ చేస్తానన్నాడు. మరి ఇటు సైడు యువకులంతా అంటే మీ ట్రాక్టర్ లోన్లు ఉన్నాయా, అవి కూడా మాఫీ చేస్తానన్నాడు. ఆ క్లిప్పింగ్లన్నీ కూడా మీ దగ్గరే ఉంటాయి, చూడండి ఒకసారి. వాటిని విశ్లేషిస్తే ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉండేదానికి దానికి పొంతనుందా? మోసపు మాటలు చెప్పి ఒక అధికారంలోకి ఏదైనా పార్టీ వస్తే దాని మీద రెఫరెండం కోరే అధికారాన్ని కూడా ప్రజలకు ఇవ్వాలా. ఇది చంద్రబాబును చూసి ఇలాంటిది ప్రవేశపెడితే తప్ప మోసపు మాటలతో ఎన్నికల్లో గెలిచే వ్యక్తులకు సరైన పనిష్మెంట్ ఉండదని చెప్పి, అందుకని మేము రెఫరెండం కూడా ఇంట్రడ్యూస్ చేసి భారతదేశంలో చాలా దాన్ని కూడా చంద్రబాబు నాయుడుతోనే మొదలు పెడితే మేము దాన్ని స్వాగతిస్తాం. ఆ విధంగానే రాబోయే రోజుల్లో కూడా ఎవరు అవినీతి చేసినా దాని మీద రెఫరెండం కోరితే తప్పకుండా ప్రభుత్వం దాన్ని అమలు చేసే విధంగా చట్టం తేవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాను. ఇంకా మేమందరూ కూడా వేచి చూస్తూ ఉన్నాం వెహికల్లతో. ఎన్నికలు పెట్టండి చంద్రబాబు నాయుడు గారు, మీ బలం ఏదో తేలిపోతుంది ప్రజల్లో. ఆ రోజు మీరు గెలవలేకపోతే దాన్ని రెఫరెండంగా తీసుకోండి, మళ్ళా ఎన్నికలకు పోదాం, జనరల్ ఎన్నికలకు పోదాం. లేదా మీరు గెలిచారా, నోరు మూసుకొని మేము 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వాన్ని బలపరుస్తూ ఈ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో అప్పుడు దాకా కాసుకొని ఉంటామని చెప్పి నేను చంద్రబాబు నాయుడిని కోరుతా ఉన్నాను.